హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు మన కిచెన్లో క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కర్రీ అయితే చేసుకోబోతున్నాము. అది కూడా చపాతీలోకి అనమాట. చపాతీ, రోటీ, పుల్కాలోకి బాగుంటుంది కర్రీ. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇందులో జీలకర్రను అయితే వేసుకున్నాను. ఇందులోనే 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని అయితే సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగేసి వేసుకున్నాము. దీన్నైతే దాదాపు 80% వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. దీన్నైతే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకుందాం. మీకు చపాతీలోకి ఏ కర్రీ అంటే ఇష్టం? కామెంట్లో తెలియచేయండి. చూసారా, ఈ విధంగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసుకుందాము. ఈ స్వీట్ కార్న్ అనేది ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకుందాం అన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు వీటిని ఇలాగే మూత పెట్టేసి వదిలేద్దాము. మీకు అవసరం అనిపిస్తే మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 మినిట్స్ వరకు అలా ఉంచండి. చూసారా, 5 మినిట్స్ తర్వాత స్వీట్ కార్న్ అనేవి ఎలా వచ్చాయో అలా కొద్దిగా ఉబ్బినట్టు వస్తే త్వరగా ఉడికిపోతాయన్నమాట. ఈ స్వీట్ కార్న్ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, కారం అయితే వేసుకొని కలుపుకుందాం. ఎందుకంటే ఇలా ఏమైనా కుర్మాల్లోకి మనం మసాలాల్ని ఆనియన్స్ ఆయిల్లోనే వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా వస్తుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలుపుకుందాము. దీనికోసం 2 పెద్ద సైజు టమోటాలని, అలాగే జీడిపప్పు, మనం వేసుకుంటే చెక్క, మొగ్గ, లవంగాలు అవన్నీ మిక్సీ పట్టేసి ముందుగానే పక్కన పెట్టేసుకుందాం అన్నమాట. ఇలా మసాలాలు అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా పేస్ట్ అనేది, టమోటా, జీడిపప్పు, చిన్న చెక్క ముక్క అయితే నేనైతే వేసుకున్నాను. నేను అంతకు మించి ఇంకేమీ అయితే వేసుకోలేదనమాట, మిక్సీ పట్టుకోలేదు. మీకు కావాలనిపిస్తే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కన్నా పచ్చి కొబ్బరి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇటువంటి కర్రీస్లోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారా, నేనైతే ఆయిల్ కొద్దిగానే వేసాను కదా, అందుకని అలా ఎక్కువగా అయితే రాదనమాట. మరింత ఆయిల్ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే బాగా కలిపేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని అయితే వేసుకుంటున్నాను. క్యాప్సికమ్ అనేది చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకుంటే ఏంటంటే మనకి కర్రీలో బాగా కనిపిస్తాయి, అలాగే తింటున్నప్పుడు నోటికి అలా తగులుతూ ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా బాగుంటాయి అన్నమాట. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ వరకు అలా కలుపుకుంటూ మగ్గనిద్దాం. చూసారా, ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు ఇందులో మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలన్నమాట. మీకు కర్రీ చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, లేదు కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోండి. దీంట్లో వాటర్ పోసేసుకొని కలిపేసేసి మూత పెట్టేసుకుందాం. మనకి ఆ గ్రేవీ అనేది మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు వచ్చేంత వరకు కర్రీని బాయిల్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే క్యాప్సికమ్ అనేది త్వరగా మగ్గిపోతాయి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. చూసారా, మనం కొంచెం ఆయిల్ వేసినా కూడా ఆయిల్ అనేది పైకి అనేది వచ్చేసిందనమాట. వాటర్ అనేది నాకు కొద్దిగా చిక్కపడితే సరిపోతుంది నా కర్రీ కన్సిస్టెన్సీ అయితే. అంతేకాకుండా ఇది చల్లారే కొద్దీ ఇంకొద్దిగా చిక్కపడిపోతుంది అనమాట. అందుకని చూసుకొని ఆపుకోవాలి. మనం పూర్తిగా వాటర్ అనేది అయిపోయాక ఆపేస్తే కర్రీ అనేది గట్టిగా అయిపోతుంది. అందుకని కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఆపేసుకుందాం. ఇందులో కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను. నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకు ఈ కన్సిస్టెన్సీలో ఆపేసేసరికి సరిపోతుందన్నమాట. మేము తినే టైంకి అది ఇంకొద్దిగా గట్టిగా అయితే అయిపోతుంది.
మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా కర్రీ అనేది ఎలా గట్టిగా అయ్యిందో? చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇది జొన్న పిండి గోధుమ పిండి కలిపి చేసిన చపాతీలు అనమాట. అది కూడా మిక్సీలో కలిపింది. దీనికి సంబంధించిన వీడియో మా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి మీకు అవసరం అనిపిస్తే. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.